తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పంచాయతీలలో సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవుల కోసం 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 17,940 నామినేషన్లు చివరి 2 రోజుల్లో దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో 6 పోటీ పడుతున్నారు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామ సర్పంచి, వార్డు సభ్యుడి పదవుల కోసం ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాల వారీగా సర్పంచ్ పదవులకు అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1,387 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ జిల్లాలో తొలిదశ ఎన్నికలు జరిగేది 159 గ్రామ పంచాయతీల్లో. అంటే సగటున ఒక్కో పంచాయతీలో 8.7 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 99 సర్పంచ్ పదవులకు 822 నామినేషన్లు వచ్చాయి. అంటే సగటున 8.3 మంది ఉన్నారు. తర్వాత స్థానంలో మహబూబాబాద్, వనపర్తి జిల్లాలో ఉన్నాయి. సగటున 8 మంది నామినేషన్లు వేశారు. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 122 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 297 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. తొలిదశ ఎన్నికలకు బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బరిలో ఉండే వారెందరో పూర్తి స్పష్టత వస్తుంది. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్న చిన్న వాగ్వాదాలు మినహా ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానిక శ్రీపురం గ్రామానికి చెందిన సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఓసీ వర్గానికి చెందిన ఒకరు తన భార్యను నిలబెట్టేందుకు సిద్ధపడ్డారు. అలాగే బీసీ వర్గానికి చెందిన మరో సీనియర్ కార్యకర్త బంగారయ్య తన భార్యను పోటీ చేయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ నుంచి మద్దతు లభించడం లేదని మనస్తాపానికి గురైన బంగారయ్య ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆయనను హుటాహుటిన నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం ఎన్నికల కార్యాలయం వద్ద బీజేపీ, జనసేన మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు హరిచంద్ర నాయక్ నామినేషన్ వేశారు. ఆయన స్థానికంగా ఓటరు కానప్పుడు నామినేషన్కు ఎలా అనుమతిస్తారని ప్రత్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హరిచంద్ర నాయక్ నామపత్రాన్ని తిరస్కరించాలని ఎన్నికల కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల అధికారి కలగజేసుకుని నామినేషన్ రద్దు చేయడంతో వివాదం సద్దుమణిగింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామంటూ యువకులు ఆందోళన చేపట్టారు. తండాలోని సీలింగ్ భూములను పట్టాలు చేసేంత వరకు తమ ఊరిలో ఓటింగ్ వద్దని నిరసన తెలిపారు.